ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పండి సార్ మీరు. మీ మాటలు మీరు ఆయన చంద్రబాబు నాయుడు ఆ! చాలా క్లియర్ హెడెడ్ మనిషి అండి ఆయన. హ్మ్. మంచి రాజకీయ నాయకుడు. దిశానిర్దేశం చేస్తాడు. హ్మ్. ఒక ఒక టార్గెట్ పెట్టుకుంటాడు. 1 ఇయర్‌లో ఇది సాధించాలా, 2 ఇయర్స్‌లో సాధించాలా, 5 ఇయర్స్‌లో సాధించాలా. విజన్. హ్మ్. సో దాని ప్రకారం ప్లాన్స్ అన్నీ ఉంటాయి. దాని ప్రకారం చేయాలని ఉంటాడు. అలాంటి అడ్మినిస్ట్రేషన్ మంచిదని నా ఉద్దేశం. విజన్ లేకుండా ఏదో రోజుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చుకొని హ్మ్. ఏదో ఇది చేస్తాం అది చేస్తాం అని అనుకుంటే అంటే 5 సంవత్సరాలు అయిపోద్ది లోపల ఏమీ కాదు. మీకు ఏదో నిర్దిష్టమైన కొన్ని హద్దుల్లో పెట్టుకొని హ్మ్. ఇదిగో ఇది ఫస్ట్ ఇయర్ ఇది సాధిస్తాను, సెకండ్ ఇయర్ ఇది సాధిస్తాను అని ఇరిగేషన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, హ్మ్. ఏ శాఖలో అయినా ఇవి ఇవి మన టార్గెట్లు ఇవి. అవునండి. సో గవర్నమెంట్ అంతా మినిస్టర్లు యంత్రాంగం ఈ టార్గెట్ గురించి పనిచేయాలి. హ్మ్. ఆయన పోలీసు కూడా పెట్టాడు. అది సీఎం ఉన్నప్పుడు మీరు కూడా ఒక 3 days సదస్సు పెట్టండి. డిసెంబర్ నేను వచ్చి అడ్రస్ చేస్తాను. మీరు కొన్ని టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ ఏది ప్రాధాన్యత ఏ క్రైమ్కి ఇస్తారు, ఆ! విజన్ ఉండాలి. విజన్ అది ఎలాగ ట్యాకిల్ చేస్తారు, మొత్తం రాష్ట్రం అంతా అదే దృష్టిలో వర్క్ చేయాలి. ఇలాంటివి పెట్టాడు. నేషనల్ పోలీస్ అకాడమీ కూడా పెట్టాడు. ఆయన హ్మ్. ట్రైనింగ్కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడండి ఆయన. ఎవరైనా ఒక పెద్ద మంచి స్పీకర్ ఎవరైనా వచ్చారు హైదరాబాద్, ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ వాళ్ళు పిలిచి హ్మ్. మన జూబ్లీ హాల్లోనే ఎక్కడో ఒక ఆయన చేత లెక్చర్ ఇప్పించేవాడు. ఆఫీసులు ఇన్స్పైర్ చేయడం. ఇన్స్పైర్ చేయడం ఆ! ఇండైరెక్ట్‌గా మంచితనం. మంచిది. అంతేగాని ఎలాగా డబ్బులు సంపాదించాలి, ఎలాగ నేను ఆ, అలాగా ఎత్తుగడలేయండి, అక్రమ కేసులు పెట్టండి. హ్మ్. లేదు అట్లీస్ట్ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు ఆయన. హ్మ్. అంత అదర్ హ్యాండ్ మా వర్క్ కూడా చాలా సపోర్ట్ చేశాడు ఆయన. ఈ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ వీటికి కూడా అవునండి. ఆయన దిశానిర్దేశం ఉండబట్టే మేము వీ కుడ్ వర్క్ హార్డ్. హ్మ్. ఆయన హోమ్ మినిస్టర్ దేవేంద్ర గౌడ్, హ్మ్. తర్వాత మాధవ్ రెడ్డి గారు, హ్మ్. వీళ్ళందరూ చాలా పనిచేశారు అప్పుడు. అంటే మిగతా లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ని వాళ్ళని అవునండి. కూడా కూడగట్టుకోవాలి కదా. అవునండి. తర్వాత మా వాళ్ళు కూడా చనిపోతున్నారు, మన వాళ్ళని కూడా మన మొరాల్ పోకూడదు కదా. హ్మ్. సో ఈ విధంగా అన్ని విధాలుగా ఆయన చాలా సపోర్ట్ ఇచ్చాడు మాకు. హ్మ్. ఇవ్వటం వల్ల మేము మా లక్ష్యం ఓకే అండి. ఛేదించాం. ఈ రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉండేది సార్ రిలేషను? నాకు తెలియదు. మీకు తెలీదు. రాజశేఖర రెడ్డితో నేను డీల్ చేయడం ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు. హ్మ్. ఎవరు మన ఎన్టీ రామారావు సీఎం ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ కదా. అవునండి. సో ఇంటెలిజెన్స్లో నేను ఒకప్పుడు ఆయనతో కూడా డీల్ చేసేవాడిని. హ్మ్. ఆయన మిగతా వాళ్ళు బాపిరాజు వీళ్ళందరూ ఉంటారు కాంగ్రెస్, అవును. కనుమూరి బాపిరాజు గారు. ఆ! వీళ్ళందరితో మాట్లాడేవాడు. హ్మ్. బట్ ఎవరు మన రాజశేఖర రెడ్డి కూడా హ్మ్. చాలా చాలా కట్టేసి ఉండేవాడు మనిషి. హ్మ్. అంటే న్యాయంగా మాట ధర్మం. ఇచ్చాడంటే అది జరగాలంతే. బట్ హ్మ్. యాజ్ సీఎం నేను ఇక్కడ లేనప్పుడు, అప్పుడు లేరు. ఢిల్లీలో ఉన్నాను. హ్మ్. బట్ ఢిల్లీలో కలుసుకునేవాడిని. హ్మ్. చాలా బాగా మాట్లాడేవాడండి. అంటే మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఆయన కూడా. అవునండి. మంచి అవగాహన ఉన్న వ్యక్తి.